షాకింగ్! కుంభమేళలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో అమ్మకాలు చేస్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో ఈ మధ్య ఓ పెద్ద వివాదం తలెత్తింది. మహిళలు స్నానం చేస్తున్న వీడియోలు, దుస్తులు మార్చుకుంటున్న క్షణాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ఇది నిజానికి కుంభమేళ యొక్క పవిత్రతను, గౌరవాన్ని ఉల్లంఘించేలా మారింది. కుంభమేళలో పాల్గొనే మహిళల స్నానానిరత దృశ్యాలను తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం, వారి గోప్యతను ఉల్లంఘించడం తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై అప్రమత్తమైన యూపీ ప్రభుత్వం స్నానం చేస్తున్న మహిళల వీడియోలను అప్లోడ్ చేసిన 2 సోషల్ మీడియా ఖాతాలపై కఠిన చర్యలు తీసుకునే నిర్ణయం తీసుకుంది. సోషల్ మీడియా మానిటరింగ్ బృందం కుంభమేళలో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను గుర్తించి పోలీసులు ఈ వీడియోలను పోస్ట్ చేసిన ఖాతాలపై కేసు నమోదు చేయాలని ఆదేశించారు. యూపీ పోలీస్ చీఫ్ ప్రశాంత్ కుమార్ ఆదేశాల మేరకు కోట్వాలీ కుంభమేళ పోలీస్ స్టేషన్లో 2 సోషల్ మీడియా ఖాతాలపై సంబంధిత కేసులు నమోదు చేయబడినట్టు వెల్లడించారు. వీటి ద్వారా మహిళల గౌరవాన్ని, గోప్యతను ఉల్లంఘించడం జరిగిందని వారు పేర్కొన్నారు. మొదటి కేసు ఇన్స్టాగ్రామ్లో మహిళలు స్నానం చేస్తున్న వీడియోలను పోస్ట్ చేసిన ఖాతాపై 17న నమోదైంది. ఈ ఖాతాను ఎవరు నిర్వహిస్తున్నారని, ఆ ఖాతాను ఎక్కడి నుంచి నడపబడుతుందని వివరాలను పొందేందుకు పోలీసులు మోటో సంస్థతో సహకరించాలని కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా సంస్థ అక్కడి నుండి పోలీసులు అవసరమైన సాంకేతిక సమాచారాన్ని సంపాదించారు. ఇక రెండో కేసు ఇప్పుడు తాజాగా నమోదైంది. ఈ కేసులో వీడియోలను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసినట్లు గుర్తించబడింది. ఈ ఛానల్పై కూడా చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. ఇక ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తులో ఉన్నాయని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాయని పోలీసులు కూడా తెలిపారు. మహాకుంభమేళకు సంబంధించి అసభ్య వీడియోలు, అసభ్య సమాచారాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడం, దుర్వినియోగం చేయడం ప్రజల మధ్య వివాదాన్ని మరింత పెంచింది. ఈ అంశంపై పోలీసుల చర్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ఇక సోషల్ మీడియా ద్వారా వ్యక్తుల గోప్యతను ఉల్లంఘించడం లేదా వీడియోలు పంచుకోవడం అంతమందికి హానికరం కాబట్టి ఇటువంటి చర్యలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సామాజిక మాధ్యమాలను ఈ రకంగా అనుచితంగా ఉపయోగించడం ద్వారా పబ్లిక్గా మహిళల గౌరవం, గోప్యతను ఉల్లంఘించే ప్రయత్నం చేస్తే వాటిపై మరింత కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. ఇక యూపీ ప్రభుత్వం మాత్రం ఈ ఘటనను పెద్దగా తీసుకుని మరింత సీరియస్గా తీసుకోవాలని నిర్ణయించింది.